దీని తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి నేను మళ్ళీ ఇక ఇది బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. అక్కడ ఆ రైడింగ్లో వాళ్ళకు మోటార్స్ దొరికిపోయినాయి కొన్ని, అంటే మా దగ్గర ఉన్న మోటార్ డిజైన్, తర్వాత షెల్స్ ఇవన్నీ దొరికిపోయినాయి. అక్కడ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి ఇవి కూడా దొరికిపోయినట్టు వాళ్ళకు. అయితే ఈ క్యాంప్ ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి ఇక ఒరిస్సాలో ఇది ఎక్స్పెరిమెంట్ చేయొద్దు మళ్ళీ అని చెప్పేసి మేము అక్కడి నుంచి డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా మళ్ళీ చెన్నైకి వచ్చేసాను. చెన్నైకి, ఓకే. చెన్నైలో మరి ఇక చెన్నైకి వచ్చిన తర్వాత చెన్నైలో ఏంటంటే ఇక అంటే అంతవరకు మీరు పోలీస్కి మీరు ఎవరో తెలియదు, ఏదో జరుగుతుంది అనే విషయం తెలుసు తప్ప కుమారస్వామి తెలియదు, టెక్ మదర్ తెలియదు, ఏమీ తెలియదు, డిపార్ట్మెంట్కి ఎవరికి తెలియదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేను జనరల్ పీపుల్ లాగా ఆ సీలియర్ నుంచి వెళ్ళేటప్పుడు జనరల్గా ఒక్కనే సింపుల్గా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయేవాడిని అన్నట్టు. సాధారణంగా మీరు రాజమండ్రి నుండి మార్నింగ్ బయలుదేరి సీలియర్ బస్సు ఎక్కడో సీలియర్ దిగిన తర్వాత అక్కడ జెన్కో గెస్ట్ హౌస్ కింద పుట్టి ద్వారా వెళ్ళేవారని మాకు తర్వాత తెలిసింది. అట్లానే అక్కడ టీచర్ అనుకునేవాళ్ళు, నన్ను టీచర్ అనుకునేవాళ్ళు, టీచర్ లాగానే చెప్పేవాడిని. ఇప్పుడు ఉన్నారు కదా. ఓకే, కానీ మీ టోటల్ ఎపిసోడ్లో మీ జీవిత భాగస్వామి ఎంటర్ ఎక్కడండి? వాస్తవానికి ఆమె నా గాడ్ గిఫ్ట్ అండి. అసలు చాలా మంచి హృదయం కలిగినటువంటి అమ్మాయి. అసలు పార్టీలో మేము కలవడం కూడా యాదృచ్ఛికమే అనుకోవాలి. అసలు ఆమె నా లైఫ్లోకి రావడం, మామూలుగా మేము కమ్యూనిస్టులుగా గాడ్ గిఫ్ట్ అని అలా అనుకోము, కానీ ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. వాస్తవానికి దేవుడు అనేవాడు ఉంటే ఆమె రియల్గా నాకు గాడ్ గిఫ్టే అనుకోవాలి. అదేంటి మీ నోట్ నుంచి దేవుడు అని పదం వస్తుంది? నేను ఇప్పుడు ఈ సొసైటీలో పార్ట్గా ఉన్నాను కదా, కాబట్టి నేను ఈ సొసైటీలోకి వచ్చినాక ఇదే లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది. వాస్తవానికి కొద్దిగా అంతగా నమ్మకపోయినా నమ్మే వాళ్ళను నేను బాగా గౌరవిస్తాను. ఫస్ట్ వాళ్ళ నమ్మకాలని, వాళ్ళ విశ్వాసాలని నేను దాన్ని గౌరవిస్తాను. కాబట్టి దేవుడు నిజంగా ఉండుంటే మాత్రము ఆమెను నాకు గిఫ్ట్గా ఇచ్చిండని అనుకోవచ్చు. ఆ రోజు నాకు ఆమె విలువ అంతగా స్టార్టింగ్లో తెలియకపోయినప్పటికీ కూడా మా మ్యారేజ్ అనేది యాదృచ్ఛికంగానే జరిగింది. నేను ఒకటి క్యాంపు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ క్యాంప్, అసెంబ్లింగ్ క్యాంపు పెట్టినప్పుడు అందులో సెక్యూరిటీ కోసం వచ్చాను టీం. ఎక్కడ? చెన్నైలో? లేదు, నల్లమల ఫారెస్ట్లో. సెక్యూరిటీ కోసం వచ్చినప్పుడు మాకు కొంత టెక్నికల్ వర్క్, ఫైలింగ్ చేసేటి, మా డ్రిల్లింగ్ వేసే పనులు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఒక 2-3 మేము ఆ సెక్యూరిటీ కోసం వచ్చినటువంటి టీముల నుంచి కావాలని చెప్పి అడిగాము. అట్లా ఈ అమ్మాయి అందులోకి మా టీంలో పనిచేయడం కోసం పంపించారు అన్నట్టు. పంపించారు. నాకు అంటే ఆమె మీద నాకు ఎట్లాంటి ఒపీనియన్ కానీ ఇది కానీ ఏం లేదు, ఎందుకంటే ఒక తోటి కామ్రేడ్ అనే పిలుస్తాము, సహచరురాలు. అట్లానే మేము అనుకొని ఆమెను అట్లనే ట్రీట్ చేసాము. ఈ క్రమంలో ఏంటంటే ఆమె వర్క్ బాగా చేసేది అన్నట్టు, చాలా కష్టపడేటువంటి. ఆవిడ ఉద్యమం వైపు రావడానికి గల కారణం ఏంటంటే, ఆమె ఉద్యమంలోకి రావడానికి వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలని ప్రపోజల్స్ వచ్చినాయి అన్నట్టు. ఆమె ప్రకాశం జిల్లా, ప్రకాశం డిస్టిక్, పేర్నమెట్ట ఆమెది. అక్కడ పార్టీ ఆడ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇండ్లు వేపియడం అనేది జరిగింది వాళ్ళ ఊర్లో. అట్లా ఆమె కొంచెం ఆ పాటలకు దానికి అట్రాక్ట్ అయిపోయి కేఎన్పిఎస్ అనే దాంట్లో ఆమె సభ్యురాలుగా ఉందన్నట్టు. ఓకే, కేఎన్పిఎస్లో సభ్యురాలుగా ఉండి ఆమె ఆ పాటలతో అట్లా ఇన్స్పైర్ అయి ఉంది. అయితే వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈమె కేఎన్పిఎస్తో తిరుగుతూ ఉంది, తొందరగా పెళ్లి చేస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ పెళ్లి నుంచి ఎస్కేప్ కావడం కోసము అక్కడ కేఎన్పిఎస్లతో మాట్లాడితే, అమ్మ ఇక్కడ ఉంటే నీకు పెళ్లి చేస్తారు, ఒక 1-2 రోజులు, 1-2 నెలలు నువ్వు దళంలోకి వెళ్ళేసి తిరిగేసి మళ్ళీ వచ్చేసాయి అని చెప్పేసి అట్లా దళంలోకి పంపించారు, దోర్నాల దళంలోకి పంపించారు ఆమెను. ఆ దోర్నాల దళంలో ఉన్నప్పుడు ఏమంటే ఒక 2 నెలల తర్వాత ఈమెను తిరిగి వెళ్ళిపోతామంటే, నేను వెళ్ళను, ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను అన్నట్టు. అలా ఉన్న తర్వాత ఆమెకు ఒక డ్రెస్సు, వెపన్ ఇవన్నీ ఇచ్చారు. ఇస్తే ఆ డ్రెస్, వెపన్ అవన్నీ వేసుకున్న తర్వాత ఆమెకు ఇంటికి పోవాలనే ఆలోచన రాలేదన్నట్టు మళ్ళీ. ఎందుకంటే అంతకుముందు సివిల్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈమెకు డ్రెస్, వెపన్ ఇచ్చేసి దళం వెంట తిప్పడం అనేది స్టార్ట్ చేశారో ఆమెకి మళ్ళీ ఇంటికి వెళ్ళాలనే ఆలోచన రాలేదు. ఈ క్రమంలో మేము క్యాంపును ఏర్పాటు చేసినప్పుడు మాకు సెక్యూరిటీగా ఒక 20 మందిని పంపించాలని చెప్పి అన్నప్పుడు అందులో ఈ అమ్మాయిని కూడా పంపించారు. అట్లా ఈమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చేయడం కోసం, అసెంబ్లింగ్ చేయడం కోసం కొంతమందిలో తీసుకుంటే ఆమె అందులో ఒక సభ్యురాలుగా వచ్చింది. వర్క్ బాగా చేసేది అన్నట్టు. అచ్చా.
అట్లా ఇంట్రెస్ట్, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ చూశాను. అయితే కొంతమందికి ఏంటంటే మాకు నల్లమలలో మేము వర్క్ చేసేటప్పుడు మాకు అంటే హెల్ప్ చేయడం కోసం కొంతమంది సభ్యులను పర్మనెంట్గా తీసుకోవాలనే ఆలోచన మాకుందన్నట్టు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరెవరిని తీసుకుందాము ఏంటిది అని అనుకున్నప్పుడు అప్పుడు లీడర్షిప్ ఉంది, అక్కడ నాయకత్వం ఉంది. నాయకత్వానికి ఇన్ఫామ్ చేశాము, ఇట్లా మాకు కొంతమంది కావాలన్నప్పుడు అట్లా ఒక 4-5 ఒక 4-5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అయితే అప్పటికి నాకు మ్యారేజ్ ఏమి అవ్వలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కమిటీ, స్టేట్ కమిటీ వాళ్ళు ఏమున్నాయంటే, అన్న నువ్వు ఎట్లా మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి మేము ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తాము, ఆ అమ్మాయిని ఒకవేళ నువ్వు ఇష్టపడితే మేము ఆ అమ్మాయిని కూడా ఈ టీంలోకి పంపిస్తామని చెప్పేసి అన్నారంట. అట్లా వాళ్ళు ప్రపోజ్ చేశారు, చేసేసి ఆ అమ్మాయిని మా టీంలోకి పంపించడం, మేమిద్దరము పెళ్లి చేసుకోవడం అనేది జరిగిపోయింది. అదే క్యాంప్లో మాకు ఇద్దరికి మ్యారేజ్ చేశారు, అట్లా అయిపోయింది. అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీరు అప్పటికే చెన్నై రాకెట్ లాంచర్ ఆమెను పంపించలేదండి, ఆమెను పంపించలేదు. నేను మాత్రమే వెళ్ళి వచ్చేవాడిని. వచ్చి ఇక్కడ చెన్నైలో చాలా 2 రకాల వర్క్ నాకు ఉండేది. ఇప్పుడు ఒరిస్సాలో ఎప్పుడైతే మా క్యాంపు డిస్టర్బ్ అయిపోయిందో, అయిపోయిన తర్వాత షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది పార్టీలో. పార్టీ ఏమందంటే షార్ట్ వెపన్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కాబట్టి అది మధు అయితే చేయగలుగుతారు కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయమని చెప్పని సెంట్రల్ కమిటీ నుంచి స్టేట్ కమిటీకి రావడంతో స్టేట్ కమిటీలో కూడా స్టేట్లో షార్ట్ వెపన్స్ షార్టేజ్ బాగా వచ్చింది అన్నట్టు. దాంట్లో నుంచి అప్పటికే నేను చాలా డిజైన్స్ చేసి పెట్టాను షార్ట్ వెపన్స్ ఈజీగా. అప్పుడు చెన్నైలో నేను షార్ట్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అక్కడ ఒక యూనిట్ పెట్టాను. నేను ఒక్కడనే అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళని, కానీ అక్కడ వెపన్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళను ఎంప్లాయీస్గా తీసుకున్నాం అన్నట్టు. తీసుకొని చేశాను. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు కూడా వాళ్ళకు అది అర్థం కాని విషయం అన్నట్టు. వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకు అది వెపన్ అని తెలియకుండా నేను డిజైన్ చేసి చేయించాను అన్నట్టు. అదే ఆశ్చర్యం వాళ్ళకి. నేను చెప్పేంత వరకు కూడా వాళ్ళకి ఎవ్వరికీ అసలు ఐడియా కూడా లేదు. వెపన్స్ ఇట్లా పనిచేసిన ఒక ఎంప్లాయీ కూడా తెలియదు, ఎవ్వరికీ తెలియదు అన్నట్టు. ఎంతమంది పనిచేసేవారు? అట్లా ఒక 6 మెంబర్స్ పనిచేసేవాళ్ళు. దాంట్లో ఒక సూపర్వైజర్ ఉండేవాడు, ఎవరికి కూడా తెలియదు. నాకు సపరేట్, అది హాల్లో నాకు సపరేట్గా ఒక క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్లో కంప్యూటర్ ఇదన్నీ ఉంటాయి. దాంట్లో నేను డిజైన్ చేసేసి డ్రాయింగ్స్ వాళ్ళకి ఇచ్చేవాడిని. వాళ్ళకి అందరికీ ఏం తెలుసు అంటే స్పిన్నింగ్ మిల్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ చేస్తున్నాము అంతవరకే తెలుసు వాళ్ళకు. కానీ ఇది వెపన్స్కి సంబంధించింది అనేది నాకు మాత్రం తెలుసు తప్ప వాళ్ళకి ఎవరికి తెలియదు. అసలు ఎవరికి కూడా ఆ ధ్యాస కూడా లేదన్నట్టు, అటువంటి ఇదన్నట్టు. ఎందుకంటే ఆ స్పేర్స్ అలా ఉంటాయి, అవి ఐడెంటిఫై చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. అది ట్రిగ్గర్ను చేస్తాము, ట్రిగ్గర్ ఆకారం ఉంటుంది కానీ ట్రిగ్గర్ అని మీరు గుర్తుపట్టలేరు నేను చెప్పేంతవరకు. బ్యారెల్ ఉంటుంది, బాడీ చెన్నైలో అంబత్తూరులో అట్లా డిజైన్ చేసి చేసాము. 2 years అక్కడ కంపెనీ పెట్టి నడిపించాము అన్నట్టు. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అంబత్తూరు పోలీస్ స్టేషన్కు ఒక 500 yards డిస్టెన్స్లో అన్నట్టు ఒక వర్క్షాప్ ఉంది అక్కడ. ఆ వర్క్షాప్ వాళ్ళకు అది షార్ట్ వెపన్స్ సంబంధించిన బాడీ వెల్డింగు ఆ వర్క్షాప్లో రోడ్డు మీద పోసుకొని పోసుకొని ఇలాగా కుప్పలాగా పోసేసుకొని అక్కడ వెల్డింగ్ కొట్టేవాళ్ళు అన్నట్టు. వాళ్ళు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కానిస్టేబుల్స్, పెట్రోలింగ్ టీమ్స్ అవన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఎవరికి ఐడియా లేదు కదా, ఎవరికి ఐడియా రాదు. ఆ బాడీ మొత్తం వెల్డింగ్ అంతా రోడ్డు మీద చేశారన్నట్టు. మీరు నవ్వుకునేవారు అప్పుడు? చాలా అంటే కొద్దిగా ఆశ్చర్యం అనిపించేది. అంటే వీళ్ళకు అంటే అప్పుడు నాకు గర్వం కూడా అనిపించేది. అంటే నా ఆలోచన ఎదటి వాడికి అర్థం కాకుండా ఉందంటే నేను సక్సెస్ అయ్యానని చెప్పేసి నాకు గర్వంగా ఉండేది అన్నట్టు. అట్లా చేయించాను, రోడ్డు మీద చేసి చేయడం అనేది నాకు ఆశ్చర్యం. ఇంకోటి ఏంటంటే 12 bore bullets బ్యాక్ సైడ్ కప్స్ నేను చెన్నైలో అవి తయారు చేయించాను అన్నట్టు. అది కూడా రోడ్డు మీదనే ఉంటుంది. కొన్ని 5,000 bulletsకి సంబంధించిన బ్యాక్ క్యాప్స్ ఒక ప్రెస్లో నేను తయారు చేయించాను అక్కడ, జాబ్ వర్క్ ఇచ్చి. ఇది చాలా, అది ఎవరు నమ్మని విషయం. అప్పుడు చెన్నైలో క్యూబ్ బ్రాంచ్ అని ఒక వింగ్ ఉండేది, చాలా ఫాస్ట్గా యాక్ట్ చేసేవారండి వాళ్ళు. క్యూబ్ బ్రాంచ్ అనేది రాకెట్ లాంచర్ వదిలిపోయి తెలిసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కానీ అంతకుముందు చెన్నైలో వచ్చేసి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి చేస్తారు అనే ఆలోచన ఎవరికీ లేదు అసలు. మేమంతా యాక్టివిటీ బయట అటు మహారాష్ట్ర అటు సైడ్ చేస్తామనే ఉంటుంది తప్ప చెన్నైలో పెట్టి చేస్తామనేది డిపార్ట్మెంట్కి ఎవరికి ఐడియా లేదు. తర్వాత ఒకటి ఏంటంటే ఆ
5000 క్యాటరేజెస్ సంబంధించిన బ్యాక్ క్యాప్స్ ఆడ చేయడం అనేది కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే 100% వాళ్ళకి అది అర్థమవుతుంది. కానీ వాళ్ళకి అది కూడా అర్థం కాకుండా మొత్తం దాన్ని తయారు చేయించామన్నట్టు. అది తర్వాత నేను సరెండర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్కి ఇలా అని చెప్పేస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అన్నట్టు. క్యూ బ్రాంచ్ వాళ్ళైతే ఇంకా మరీ ఎక్కువ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళ అంబత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గరనే వెల్డింగ్లు చేశాం కదా వెపన్స్ సంబంధించి. కానీ వాళ్ళు క్యూ బ్రాంచ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఎందుకు ఉంటుంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఉంటుంది వాళ్ళకు. ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ వర్క్ కదా. ఇది పార్టీలో కూడా అందరికీ తెలియదు. ఇది వాళ్ళు కింది క్యాడర్కి అసలు తెలిసే అవకాశం ఉండదు. మేము ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అని తెలుసు. సార్ రాకెట్ లాంచ్ తయారు చేశారు అంటే స్పేర్ పార్ట్లు పంపించడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, అక్కడ అసెంబ్లింగ్ నల్లమలలో మీరు అది ఆ వర్క్స్ తీసుకున్నారు. ఇక్కడ మీరు 6 ఎంప్లాయీస్తో ఎక్విప్మెంట్ చేసుకున్న మీరు ఇంకొక నెట్వర్క్ వాడారండి విజయవాడ, గూడూరు, గుడివాడ ప్రాంతంలో. అక్కడ మీకున్న నెట్వర్క్తో ట్రాన్స్పోర్టింగ్ ఏ విధంగా తీసుకొచ్చేవారు, ఆ నెట్వర్క్ అసలు ఇంకా ఎక్సలెంట్ వర్క్ కదండి అది. నాకున్న మీరు ఎస్ఆర్ఎంటీ, క్రాంతి అన్ని ట్రాన్స్పోర్ట్లో వాడేశారు. ఒకటి ఏంటంటే స్టేట్ కమిటీలో నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది. అంటే వాళ్ళు ఏంటంటే నా మీదనే పూర్తిగా డిపెండ్ అయి ఉంది. నేను చెప్పే ప్రతి ఆలోచన కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని చేసేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏముండేదంటే ఉద్యమానికి మనం ఎంత చేసినా సింగిల్ హ్యాండ్తోనే మనం చేస్తాం. ప్రజలు బయట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంత టెక్నికల్ జ్ఞానం కనుక మనము ఉపయోగించి ఎదుటివాడికి అర్థం కాకుండా చేయగలిగితే 90% వర్క్ మనం బయట చేయించగలుగుతామనే ఆలోచన నాకు బలంగా ఉండేది అన్నట్టు. ఇది నా ఓన్గా నాకున్నటువంటి ఆలోచన ఇది. అప్పుడు లీడర్షిప్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. సరే జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు, మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు. కాబట్టి కొంత రిస్క్ తీసుకొని చేద్దామనే దాంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, తీసుకున్నాం అది. సార్ చెన్నైలో మెటీరియల్ ఒక నెట్వర్క్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపడం, ఆ ఎపిసోడ్ గురించి చెప్పండి. సరే ఇది మాకేంటంటే ఇప్పటివరకు పార్టీకి మా సొంత కొరియర్ నెట్వర్క్ ఉండేది. పోలీస్కి ఏముండేదంటే వీళ్ళ నెట్వర్క్ నుంచే వీళ్ళు చేస్తారనేది చాలా వాళ్ళకు దృష్టి అంతా అక్కడే ఉంది. నాకేంటంటే ఎవరు ఆలోచించింది మనం ఆలోచించాలి, అంటే ఆలోచన విధానంలో కూడా ఒక సృజనాత్మకత ఉండాలనేది నా ఒక ఇది. సరే ఇప్పటివరకు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది ఏంటిది, డిపార్ట్మెంట్కు ఉన్న ఇన్ఫర్మేషన్, అంటే నాకంటే ముందు చాలామంది సరెండర్ అయిపోయి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంటారు. ఆ నెట్వర్క్లో మనం చేయకూడదు, మనకంటూ అంతకంటే భిన్నమైనటువంటి నెట్వర్క్లో మనం చేయాలి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఇలా చేస్తామనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొద్దు. వాళ్ళకు అటువంటి నెట్వర్క్ను క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది అన్నట్టు. అట్లా అనుకున్నప్పుడు ఏం చేద్దాం, ఎలా చేద్దాం, నేను ఒక్కడనే వెళ్తున్నా కాబట్టి వేరే ఎవ్వరికి కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ క్యాడర్ కూడా ఎక్కడికి పోతున్నాం ఏంటిది చేసే ఆలోచన ఉండేది కాదు. అట్లా నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే మనం బయట వర్క్ చేసేటప్పుడే ఎవరికి అర్థం కాకుండా చేస్తున్నాం, జనరల్ పీపుల్తోనే తయారు చేపిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ కూడా అటువంటి పీపుల్తోనే మనం చేయాలి. అటువంటప్పుడు ఎటువంటి మెథడ్స్ను మనం ఆలోచించాలని చెప్పి అట్లా అనుకున్నప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్లో విడివిడిగా వేయాలి. కొన్ని మేమే డైరెక్ట్గా మా ఓన్ అప్పుడు నాకు ఒక వెహికల్ ఉండేది, ఆ వెహికల్లో నేనే డైరెక్ట్గా తీసుకొని వచ్చేవాడిని అన్నట్టు. దానికి ఒక తెలిసిన ఒక అతన్ని డబ్బులు ఇచ్చి వెహికల్ నేనే కొనిపించి అతని చేత అతన్ని డ్రైవర్గా పెట్టుకొని నార్మల్ టైంలో నువ్వు ఏదైనా చేసేసుకున్నావు, నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు రావాలంటే ఆయన వచ్చేవాడు. ఆయనకేంటి, నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ను, సార్కి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళాల్సి వస్తుందని చెప్పేది. ఇలా ఆంధ్రాలో మేము హైటెన్షన్ లైన్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి కొన్ని మెటీరియల్ తీసుకెళ్ళేసి హైటెన్షన్ లైన్లో అక్కడ మనం ఇచ్చేసి రావాల్సి ఉంటుంది అని చెప్పండి. అతను అదే అనుకున్నాడు అన్నట్టు. అట్లానే అనుకొని అట్లా నేను కొన్ని గ్రెనేడ్స్ కానీ లేకుంటే షార్ట్ వెపన్స్ కానీ మిషన్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నా వెహికల్లో వేసుకొని డైరెక్ట్గా వచ్చేవాడిని అన్నట్టు. అట్లా చాలాసార్లు నాది ఒక 3-4 టైమ్స్ నా వెహికల్ చెక్ అయింది. అయినా కూడా అది ఎవరికి ఏం ఇది కాలేదు. డ్రైవర్ మామూలు డ్రైవర్ కాబట్టి వాడికి ఏం భయం ఉంటుంది, మావోయిస్ట్ అయితే భయం ఉంటుంది డ్రైవర్ అంటే, పోలీసులను చూడగానే వానికి ఒక భయం వచ్చేస్తుంది. జనరల్ పీపుల్
వాడికి ఎందుకు ఉంటుంది, నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుసు కదా వానికి, నేనేదో మావోయిస్ట్ అని చెప్పి వాళ్ళకి తెలియదు. అట్లా నేను ఒకసారి ఫస్ట్ తడ దగ్గర మమ్మల్ని ఆపారు అన్నట్టు, ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్ తడ దగ్గర ఆపారు. ఆపేసి అన్నీ చెక్ చేశారు. ఏంటి అంటే స్క్రాప్ మెటీరియల్ అని చెప్పాను. ఎక్కడికి పోదంటే పలానా దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను. బిల్స్ ఇవి అన్నారు. సార్ స్క్రాప్ మెటీరియల్ కదా, దీనికి బిల్స్ ఏముంటాయి అంటే లేదు బిల్స్ ఉండాలి, ఎక్కడ తీసుకుపోతున్నావు ఏంటి అది ఇది అన్నాడు. మొత్తం అన్నీ ఇప్పి కింద వేసేసారు. వేసేస్తే అన్నీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు. పోలీసు వాళ్ళే వాళ్ళు, కాకపోతే వాళ్ళు తమిళనాడు పోలీసు వాళ్ళు అక్కడ చూపి మొత్తం అంతా దించేశారు, అన్నీ ఓపెన్ చేశారు, చూశారు. చూసిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం, మామూలు మెటీరియల్ అనుకున్నారు. దాంట్లో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ ఎవరో మొత్తానికి అతని పక్కకు పిలిచాను. మీకు ఏం కావాలో తీసుకోండి సార్, ఏదో నేను చిన్న వ్యాపారం చేసుకునేవాడిని, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు, అది అంతే, నాకు ఒక 50,000 వస్తుంది, నాకు ఒక 5,000 10,000 మీకు ఇస్తాను తీసుకోండి అంటే ఇక ఆయన ఉండేసి సరే ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. డబ్బులు ఇచ్చేసి మళ్ళీ అవన్నీ లోడ్ చేసేసుకొని అప్పుడైతే వచ్చేసాను. అట్లా ఒకసారి అలాగ అయిపోయింది అన్నట్టు. ఆ విధంగా ఎన్నిసార్లు చేశారండి? అది ఒకసారి తమిళనాడు బార్డర్లో ఒకసారి అయింది. తర్వాత ఏపీ బార్డర్కి వచ్చిన తర్వాత ఒకసారి వీళ్ళు ఓపెన్ కానీ అన్నీ ఇక్కడ మార్కాపురం దగ్గర అన్నట్టు. మార్కాపురం దగ్గర ఆపారు వెహికల్. ఆపేసి ఏమున్నాయి ఏంటిదంటే ఇట్లా హైటెన్షన్ లైన్ మేము కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నాము, అక్కడే ఉంది, ఏంటి మెటీరియల్ అంటే మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూసారన్నట్టు. చూపించడం అంటే మొత్తం చూపించాను ఓపెన్ చేసి. అవన్నీ పార్ట్లు అన్నట్టు, విడివిడి పార్ట్లు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అవి అన్నీ చూసేసుకున్నారు. చూసేసుకున్న తర్వాత ఈ టైంలో పోతున్నారు ఎందుకు అని చెప్పి అన్నారు అన్నట్టు. ఈ టైం ఎప్పుడండి? అప్పుడు తెల్లవారుజాములో 4 అవుతుంది అన్నట్టు. ఆ టైంలో వెళ్తున్నానంటే సార్ మేము మామూలుగా నిన్ననే బయలుదేరాము, ఒంగోలు దగ్గర వెహికల్ రిపేర్ అయిపోయింది, మళ్ళీ మేము పంచర్లు అవి చేసుకుని వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది, మళ్ళీ మేము తెల్లారి మళ్ళీ వెళ్ళిపోవాలి, అందుకనే వస్తున్నాం అంటే ఇది నక్సలైట్ల ఏరియా, మీరు ఎట్లా వదులుతున్నారు, ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది మీరు అని చెప్పండి అన్నట్టు. ఏం సార్ మేము రెగ్యులర్గా డే టైంలో అంతా యూజ్ చేస్తుంటాం కదా, అందుకే వచ్చేసామా అంటే లేదు చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది, మీరు రాత్రిపూట జర్నీలు చేయొద్దు మీరు అని చెప్పండి. మీరున్నారు బండిలో? బండిలో నేనున్నాను, మా డ్రైవర్ ఉన్నారు. సరే సార్ మేము నెక్స్ట్ టైం వెళ్ళాం సార్, ఈసారి అయితే మరి ఇక్కడ ఆగి మీరు తెల్లవారుజామున వెళ్ళండి అన్నారు. ఆగి తెల్లవారుజామున వెళ్తే మేము దొరికిపోతాం. నవ్వుకున్నారా అరే నేను రా అని? కాబట్టి ఇక తెల్లవారకు ముందే మేము వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ 4 o'clock మాకు ఎర్రగొండపాలెం తర్వాత మాకు అపార్ట్మెంట్ ఉంది అన్నట్టు. ఆ టైంకి మేము అక్కడికి రీచ్ కావాలి. టైం వరకు 4:15 వరకు మేము వెళ్ళిపోయినాము. అంటే మీరు బేదర్ ఇసుక తీసుకొస్తున్నట్టు తీసుకొచ్చారా సినిమాలో? అది మాకు ఐడియా లేదు కానీ జస్ట్ అట్లా అనిపించారండి. చాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే ఇక్కడ పోలీసుల పనితీరు మీరు తప్పుపడుతున్నట్టున్నారు. తప్పుపట్టడం కాదు, అలా సూక్ష్మంగా నా మీద నాకు కాన్ఫిడెన్స్, ఈ యాంగిల్లో వాళ్ళు ఆలోచించారనే ఒక ఆలోచన నాకు ఉంది తప్ప వాళ్ళు అసలు వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అట్లేం కాదు. వాళ్ళకేంటంటే అప్పటికి మార్కాపురంలో వెపన్స్ను ఇట్లా సప్లై చేస్తారన్న ఆలోచన మార్కాపురం పోలీసులకు కానీ జనరల్ పోలీసులకు లేదు. అది ఎందుకంటే నేను మార్కాపురం టౌన్కి ఎన్నోసార్లు వెళ్ళిపోయాను. ఎవరక్కడ అంత వీడెవడు వచ్చినవాడు ఎవడు ఏంటిదని అట్లా ఆలోచించే వాళ్ళు. మార్నింగ్ 4:15కి ఎర్రగొండపాలెం చేరుకొని అక్కడ మేము ఇవి మా ప్లేస్లో అనుకున్న ప్లేస్లో అది డిస్పాచ్ చేసేసి. మీకు డ్రైవర్కి అనుమానం రాలేదా సార్ ఏంటి మనం ఏం చేస్తాం? డ్రైవర్ హైటెన్షన్ లైన్ కాంట్రాక్టర్ కదా నేను, ఆడికి ఎందుకు వస్తుంది? మనకి అందరు 10,000 ఇస్తే నేను 15,000 శాలరీ ఇస్తాను. అక్కడ వెపన్స్ తీసుకొని మన వాళ్ళు వచ్చినప్పుడు వెపన్స్తో రారు వాళ్ళు ఏంటంటే బండి తీసుకొని వస్తారు, ఎడ్ల బండో లేకుంటే ఏదైనా ట్రాక్టరో. మేము ఎక్కువ ట్రాక్టర్ యూజ్ చేసేవాళ్ళము. ట్రాక్టర్ వచ్చి రోడ్డు పక్కన నిలబడుతుంది చెట్లలో, దీన్ని అక్కడే రోడ్డు పక్కన మేము దించేస్తే అక్కడి నుంచి వాళ్ళు వచ్చి లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోతారండి. రిటర్న్ మళ్ళీ మీరు అదే బండిలో నేను వెళ్ళిపోతాను, వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, నేను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను అక్కడే దిగితే మళ్ళీ వీడు ఎక్కడ పోతాడేమో తెలియదు కదా, వీడిని జాగ్రత్తగా నేను మళ్ళీ చెన్నై వరకు తీసుకెళ్ళాలి. వాడు మళ్ళీ ఎవరితో మాట్లాడొద్దు, ఎక్కడ ఏం చేయొద్దు, ఆ విషయం నాకు తెలుసు తప్ప వానికి తెలియదు. నేను పక్కన ఉన్నాను అనుకో వాడికి ధైర్యం ఉంటుంది. ఇక వాడు ఇక్కడ స్టార్ట్ అయినంటే మళ్ళీ చెన్నై పోయేదాకా ఎక్కడ వెహికల్ ఆపేటోడు కదన్నట్టు, అట్లా వెళ్ళిపోయేవాడు. అంటే ఆ విధంగా మీరు రాకెట్ లాంచర్ని చెన్నైలో చూపించి ఫస్ట్ వెపన్స్ అట్లా డిస్పాచ్ చేశాము. తర్వాత క్రమంలో ఏమైందంటే ఈ క్వాంటిటీ అనేది పెరిగింది మాకు. స్కార్పియోలో దీంట్లో తెచ్చే క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది. అంటే రాకెట్ లాంచర్లు కొన్ని ఫస్ట్ 5,000 తయారు చేయాలనుకున్నాము.
అట్లా ఒక 10 యాన్స్లర్స్ చిన్న చిన్న కంపెనీస్ నాకు చుట్టూ ఉన్నటువంటి కంపెనీస్కి అందరికీ ఆర్డర్స్ ఇచ్చేసి మొత్తం నేనే మెటీరియల్ అంతా ఇచ్చేసి తయారు మీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చేదండి అప్పట్లో? ఇంకా పార్టీ నుంచే ఇస్తారు. పార్టీ మీరు పార్టీ ఆదేశాల మేరకు రాకెట్ లాంచర్లు తయారు చేయడం, అసలు యాక్చువల్గా కొరియర్ వ్యవస్థను, పార్టీకి ఉన్న కొరియర్ వ్యవస్థను పక్కన పెట్టి సామాన్య ప్రజల చేత పని చేయించడం, సామాన్య ప్రజల చేత ట్రాన్స్పోర్ట్ చేయించడం అని ఒక పందాన్ని ఎంచుకున్నారు. అంటే ఎవరికి తెలియదు, పోలీసుకి తెలియకుండా మనం తీసుకెళ్ళొచ్చు. అంటే మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఈ కార్యక్రమంలో ముగిసిన తర్వాత మీతో ఎవరెవరు పనిచేశారో, మీ దగ్గర పనిచేసిన 6 ఎంప్లాయీస్ అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసిన ఎస్ఆర్ఎంటీ, క్రాంతి, ఇటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పోలీసుల కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళ ఆస్తులను సీజ్ చేసినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించిందండి. వాస్తవానికి నేను ఉద్యమం కోసము ప్రజల యొక్క సహాయంతో చేస్తున్నానని చెప్పి అనుకొని నేను వీళ్ళందరికీ దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది అయితే తర్వాత నేను ఈ రాకెట్ లాంచర్స్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్ అంతా చేసిన తర్వాత ఇవి సక్రమంగా పార్టీలోకి చేరి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా ఉంటే వీళ్ళంతా సేఫ్గానే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇది అచ్చంపేటలో దొరికిపోయి, ట్రాన్స్పోర్ట్లో దొరికి ఎక్స్పోజ్ అయిపోయి ఎట్లయితే పబ్లిసిటీ అయిందో, దాని తర్వాత నాకు అప్పుడు కానీ నాకు దీని మీద మైండ్ చేంజ్, అంటే ఆలోచన అనేది రాలేదు. ఒక్కసారి అంటే అప్పుడు తేజ న్యూస్ అనేది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని. అప్పుడు న్యూస్ అంటే నాకు అదే అక్కడ చెన్నైలో అదే అందుబాటులో ఉండేది. అందులో ఒక్కసారిగా ఫ్లాష్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాకెట్ లాంచర్లు అని చెప్పేసి పెద్దగా ఫ్లాష్ న్యూస్ వస్తుంది అన్నట్టు. నక్సల్కి సంబంధించిన భారీ డంపు కనిపెట్టిన పోలీసులు అని అట్లా ఇక రకరకాలుగా అదండి ఫ్లాష్ న్యూస్ చాలా ఇదిగా వస్తుంది అన్నట్టు. అప్పుడు నాకు అనిపించింది, అరే బాబు ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అంటే అంత సెన్సేషనల్ న్యూస్ అనేది అప్పుడు లేదు, అంత భారీ సెన్సేషనల్ అయిపోయింది అది. అప్పుడు వెంటనే నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలి. ఎందుకంటే నాకు ఇన్వెస్టిగేషన్ మీద నాకు కొంచెం అంచనా ఉంది. ఒక్క దగ్గర బ్రేక్ అయిందంటే డెఫినెట్లీ వాళ్ళు రివర్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడి నుంచి రివర్స్కి వెళ్ళిపోతారు. ఈరోజు కాకపోయినా ఒక 10 డేస్కో 1 వీక్, ఒక 15 డేస్కో డెఫినెట్లీ చెన్నైకి చేరుకుంటారు. చెన్నైలో మన లొకేట్ చేసేటువంటి సామర్థ్యం ఉందనేది నాకు తెలుసు. నాకు అంటే ఇంటెలిజెన్స్ మీద నాకు అంత భారీ అంచనా కూడా ఉందన్నట్టు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వాళ్ళకి తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే అంత సిబ్బంది, వాళ్ళకి అంత నెట్వర్క్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే అప్పటి వరకు నేను చేసే పని మీద వాళ్ళకు దృష్టి లేకపోవచ్చు. కానీ ఒక్కసారి చేస్తున్నామని తెలిసిన తర్వాత ఇండియన్ గవర్నమెంటే షేక్ అవుతుందనే విషయం నాకు అంచనా ఉంది. నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటాననే విషయం కూడా నాకు తెలుసు. ఇమ్మీడియట్లీగా నేను ఆ న్యూస్ చూడంగానే, న్యూస్ ఛానల్లో కనుక అది రాకపోతే నేను ఎమర్పాటుగా ఉండేవాన్నేమో అక్కడ. కానీ ఎప్పుడైతే న్యూస్ ఛానల్లో ఆ న్యూస్ స్ప్రెడ్ అయిందో, నేను ఒక్కసారిగా అక్కడి నుంచి నేను మా మిస్సెస్ ఇద్దరం నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇదంతా తీసేసుకొని బైక్ మీద అక్కడి నుంచి ఎస్కేప్. ఎందుకంటే అక్కడి నుంచి మేము ఎందుకంటే అప్పటికి కూడా నాకు ఒక ఇది ఉంది, ఏంటంటే ఇప్పటికే వచ్చున్నారేమో ఇక్కడ. తెల్లారి న్యూస్ పేపర్ తీసుకుందామని అనుకున్నాను. వెంటనే నాకు వచ్చింది, ప్రతి న్యూస్ పేపర్ సెంటర్ దగ్గర అప్పటికి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేసి నిఘా పెట్టి ఉంటే డెఫినెట్లీ అది కూడా డేంజర్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఏది కూడా తీసుకుపోదు, జనరల్ సింపుల్ పీపుల్ పోయినట్టు వెళ్ళాలని చెప్పేసి ఇమ్మీడియట్గా నేను నా భార్య ఇద్దరం బైక్ ఉంటే బైక్ మీద ఆమెను తీసుకొని చెన్నై సిటీలో 4 అవర్స్ తిరిగినాం. 4 అవర్స్ అనేక గల్లీలు, అనేక స్ట్రీట్లు తిరిగిన తర్వాత మా వెనక ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత చెన్నై సిటీ నుంచి బయటికి వెళ్ళిపోయాం అన్నట్టు. బయటికి వెళ్ళిపోయి ఒక వెల్లూరు అని ఒక టౌన్ అన్నట్టు, అక్కడ వెళ్ళేసి అది సిటీకి వచ్చి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఆడికి వెళ్ళేసి మా బైకును రైల్వే స్టేషన్లో పెట్టి అక్కడి నుంచి మేము ట్రైన్కు వెళ్ళకుండా అక్కడి నుంచి మేము మళ్ళీ బస్ ఎక్కి కర్ణాటకకు వచ్చేసాం. అట్లా కర్ణాటక వచ్చి ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్లో ఉన్నాం, లాడ్జ్లో. ఆ లాడ్జ్కి వచ్చేసి టీవీ పెట్టగానే అన్ని ఛానల్స్లలో మాదే వచ్చేస్తుంది న్యూస్. సెన్సేషన్ అయిపోయింది అన్నట్టు. కానీ మీ ఫొటోస్ లేవు కదా? ఫొటోస్ లేవు, కానీ మొత్తం న్యూస్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యి వచ్చేస్తుంది.
అరే ఇది ఇట్లా చాలా ఇండియాలోనే చాలా పెద్ద సెన్సేషనల్ అయిపోయింది, ఏంటి ఏం చేద్దాము. ఉన్నది మేమిద్దరమే. అప్పుడు మా మిస్సెస్కి ఏంటంటే ఇంత అవగాహన ఆమెకు లేదు. ఆమె కొంత షేక్ అయిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు చూద్దాం, మనమైతే సిద్ధపడి వచ్చినాం కదా, ఎందుకు మనం టెన్షన్ పడడం ఎందుకు, నార్మల్ పీపుల్గానే ఉందాము, ఏదైనా అయితే చూద్దాం. అప్పుడు మనమైతే ఇప్పుడు చెన్నై నుంచి అయితే బయటకు వచ్చాం కదా, ఇన్వెస్టిగేషన్ అయితే చెన్నై వరకు జరుగుతుంది. ఒకవేళ మన ఫొటోస్ ఏమైనా మన ఇంటి వరకు వస్తే మన ఫొటోస్ దొరుకుతాయి గ్యారంటీ. ఆ ఫొటోస్ దొరికినప్పుడు మనము ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం. నా ఎక్స్పెక్టేషన్ లాగానే ఒక 2 డేస్లో పెన్సిల్తో వేసినటువంటి డ్రాయింగ్ ఒకటి టెలికాస్ట్ అవుతుంది అన్నట్టు, అన్ని న్యూస్ ఛానళ్ళలో రావడం జరిగింది. అంటే అప్పటికి నా పేరు కూడా ఏం పేరు వస్తుంది, అప్పటికి చెన్నైని అంతా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. అంటే మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా, ఇప్పుడు క్యూ బ్రాంచ్ వాళ్ళు, ఇక్కడ ఏపీ సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు, తర్వాత మహబూబ్ నగర్ సంబంధించిన స్పెషల్ టీమ్స్ అన్నట్టు, అంటే శ్రీనివాసరెడ్డి గారి ఎస్పీ గారి వాళ్ళ స్పెషల్ టీం ఆయన కూడా పంపించారు. వీళ్ళందరూ ఏంటంటే చెన్నైని మొత్తము జల్లెడ పట్టేస్తున్నారు అన్నట్టు. కానీ టెక్మద్ అనే పేరు అచ్చంపేటలో ఒక సరెండర్ ఆయన అమ్మాయి చెప్పింది అన్నట్టు. అది అప్పుడు ఒకసారిగా టెక్మద్ అనే పేరు బయటికి రావడం అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఇవి కూడా వీళ్ళకి ఇక్కడ తెలిసేది కాదు. అచ్చంపేటలో కూడా, అచ్చంపేటలో అసలు ఎట్లా ఇవి లొకేట్ అయినాయి అంటే, ఒక నారాయణ రెడ్డి అని ఒక కాంట్రాక్టర్, ఈ సాంబశివుడు ఏం చేశాడంటే వాటిని ట్రాన్స్పోర్ట్లో ఒక మెటీరియల్ వచ్చింది, నువ్వు వెళ్ళి పికప్ చేసుకొని లోపలికి తీసుకురా అమరాబాద్కి అని చెప్పేసి ఆయన పంపించాడు. ఆ నారాయణ రెడ్డి అంటే ఆయనకు ధైర్యం చాలలేదు, ఏదో అన్నలు చెప్తున్నారు అంటే ఆయనకు ధైర్యం చాలలేదు, ఏదో మెటీరియల్ వస్తుంది అని చెప్పి. చాలా ఒక నెల రోజులు ఆయన వెయిట్ చేశాడు. ఈ నెల రోజులలో ట్రాన్స్పోర్ట్లోనే ఉండిపోయింది అది. ఈ ట్రాన్స్పోర్ట్ వాడు ఈ నారాయణ రెడ్డికి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు, వచ్చి తీసుకుపో నీ పేరు మీద మెటీరియల్ వచ్చింది, అది ఏదో మెటీరియల్ వచ్చిందని. అయితే ఎందుకు ఆయనకి చేస్తున్నాడు అంటే, ఆయన ఒకసారి వెళ్ళి కలిసి వచ్చాడు. కలిసి వచ్చి ఏంటిది మెటీరియల్ ఉందంటే ఇట్లా తీసుకెళ్ళాలంటే అది చాలా మినిమం ఒక టన్ను మెటీరియల్ ఉంటుంది, టన్నున్నర ఉంటుంది అన్నట్టు. ఆయన వచ్చి అంత మెటీరియల్ వచ్చింది, నేను ఎట్లా తీసుకుపోతానని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయాడు. రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ దళాన్ని కలిసి అది మెటీరియల్ ఏదో చాలా ఉందన్న, నేను తీసుకురాలేను దాన్ని అంటే, లేదు నువ్వు ఎట్లయినా చేసి తీసుకురా, ఒక ట్రాక్టర్ తీసుకురా అని చెప్పేసి ఆయనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన మళ్ళీ వచ్చాడు అక్కడి దాకా. ఈలోపు ఏమైందంటే ఆ దళంలో ఉన్న ఒక అమ్మాయి సరెండర్ అయింది. ఆ అమ్మాయి సరెండర్ అయిపోయి దళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఈ నారాయణ రెడ్డి 2 సార్లు దళం దగ్గరికి వచ్చిపోయిన విషయం కూడా చెప్పేస్తున్నారు. చెప్పడంతోనే ఈ నారాయణ రెడ్డి ఎందుకు దళం దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నారాయణ రెడ్డిని రాత్రి తీసుకొని వచ్చేసారు. వస్తే నారాయణ రెడ్డి నార్మల్ పీపుల్ కదా, ఆయనకి ఎందుకు ఉంటుంది సార్, ఏదో ట్రాన్స్పోర్ట్లో ఏదో మెటీరియల్ వస్తుందని చెప్పారు, నేను అది పికప్ చేసుకోవడానికి వెళ్ళాను, అది చూస్తాను మొత్తం ఇనుప రాడ్లు ఇనుప ముక్కలు ఇవన్నీ ఉన్నాయి, అంత మెటీరియల్ నేనేడ తీసుకుపోతానని చెప్పి నేను తీసుకుపోలేదు సార్ అన్నాడు. వెంటనే వాళ్ళు క్రాంతి ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి అందులో ఉన్న మొత్తం 18 బ్యాగులు 20 బ్యాగులు అన్నట్టు, మొత్తం టన్నున్నర మెటీరియల్ అంత తీసుకొని అచ్చంపేట పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చేసి ఒక రోజంతా కూడా దాన్ని వాళ్ళు అక్కడే పెట్టుకున్నారు. అది ఓపెన్ చేశారు. ఆ అమ్మాయి సరెండర్ అయిన అమ్మాయి కూడా అక్కడే ఉంది. చూస్తే అన్ని విడివిడి స్పేర్ పార్ట్స్ అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు కాదు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు, ఎస్ఐస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏంది మావోయిస్టులకి ఏం పని పాట లేదైందని ఇనుప ముక్కలన్నీ తెచ్చుకున్నారు, ఎందుకు ఇవి దేనికి సంబంధించినే కాదు, ఏం చేసుకుంటారు దీంతోనే అని చెప్పేసి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అన్నట్టు. సరెండర్ అయిన క్యాడర్లు అందరినీ పిలిపించారు. అయితే మా దగ్గర ఒకసారి నేను రాకెట్ లాంచర్స్ నల్లమల్ల ఫారెస్ట్లో టెస్ట్ చేస్తున్నాను అన్నట్టు, దానికి ఫోర్సు దాని అంటే డిస్టెన్స్ ఎంత ఉందో ఇవన్నీ టెస్ట్ చేస్తున్నప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఒక మిలిటెంట్ వచ్చాడు. ఆ అబ్బాయి టెస్ట్ చేసినప్పుడు చూశాడు అన్నట్టు. చూసినప్పుడు అక్కడ రాకెట్ ముందు భాగంలో ఉండేటువంటి కోన్ షేప్లో ఒకటి ఉంటుంది, అది చూశాడు వాడు. చూసేసి ఆ సరెండర్ అయిన క్యాడర్లు అందరినీ, జిల్లాకు సంబంధించిన అందరినీ పిలిచారు. అరే మీ మావోయిస్టులకు ఏం పని లేదు, అరే ఇనుప ముక్కలను తెచ్చుకున్నారు, ఎందుకు పనికి వస్తారా ఇవి అని చెప్పేసి వాళ్ళని పిలిస్తే అన్ని మిలిటెంట్లు అందరూ చూసినాక లాస్ట్ వీడు చూశాడు. చూసేసి ఈ అబ్బాయి చూసి ఏనంటే, సార్ నేను టెక్మద్ టెస్ట్ చేసినప్పుడు చూసినాను సార్, ఇది రాకెట్ లాంచర్కి సంబంధించింది సార్ అన్నాడు. ఎట్లా చూసినారో ఏంటంటే, సార్ ఇది ఇట్లా ఉంటుందని వాడు పేపర్ మీద గీసి చూపెట్టాడు. దాంట్లో ఇక ఆ పేపర్ను పట్టుకొని వాళ్ళు మొత్తం అన్ని స్పేర్ పార్ట్స్ అన్నిటినీ ఇక ఒక్కొక్కటి ఇది ఉందా అంటే ఇది ఉంది సార్, ఇది అన్నీ ఉన్నాయని చెప్పాడు వాడు. అరే ఇవి రాకెట్ లాంచర్ సంబంధించి అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని అసెంబ్లింగ్ చేయడం అనేది చేశారు. ఒక్కరోజు అంతా అది కాబట్టి అప్పుడు ఇక మొత్తం డిపార్ట్మెంట్ అంతా కదిలిపోయింది అన్నట్టు. ఏంది ఇంత పెద్ద
స్టాక్ తెప్పించారంటే ఇది చాలా భారీ ఎత్తున కుట్ర జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనుకొని అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు అన్నట్టు. ఇది ఈ ఎఫర్ట్ ఏమైపోయిందంటే మొత్తం నేషనల్ వైడ్గా చాలా సెన్సేషనల్ అయిపోయి అక్కడి వరకు వచ్చేసింది. టెక్ మదన్ అనే పేరు ఆ అమ్మాయి, ఆ సరెండర్ అయిన అమ్మాయి పేరు భారతి అన్నట్టు. ఆ భారతి అనే అమ్మాయి ఇది టెక్ మదన్న చేశాడు ఈ పని, ఆయనకే తెలుసు ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది అన్నట్టు. చెప్పడంతో అప్పుడు బాగా టెక్ మద్ అనే వర్డ్ అప్పుడు బాగా ఫేమస్ అయ్యడం అనేది జరిగింది. అప్పుడు ఎప్పుడైతే నా పేరు, నేను బెంగళూరులో ఉన్నప్పుడు టీవీలో నా పేరు టెక్ మధు, దీని వెనుక సూత్రధారి టెక్ మధు అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో న్యూస్లో కథం, అప్పుడు మేము ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఎక్కడికి మ్యాంగ్లూరు వెళ్ళిపోయాం. మేము బెంగళూరు నుంచి మ్యాంగ్లూరు వెళ్ళిపోయి అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉన్నాం. మళ్ళీ ఆ రోజు వరకు మా ఫొటోస్ అవన్నీ రాలేదు. ఈ క్రమంలో ఈ 4-5 డేస్ క్రమంలో చెన్నైని మొత్తం జలడబట్టిచ్చేసి మొత్తం అన్నీ వెతుకుతూ ఉన్నారు. ఇది చెన్నై నుంచి వచ్చిందని కనిపెట్టేశారు. ఇది అచ్చంపేటకి ఎక్కడి నుంచి వచ్చింది, విజయవాడకి ఎక్కడి నుంచి వచ్చింది, నెల్లూరు నుంచి ఎక్కడికి వచ్చింది, అంబత్తూరు నుంచి వచ్చింది. అంబత్తూరుకి వచ్చిందంటే అంబత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అక్కడ క్యూ బ్రాంచ్ వాళ్ళు దీన్ని బాగా ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ప్రతి ఇండస్ట్రీస్కి వెళ్ళేసి ఇటువంటి స్పేర్ పార్ట్స్ ఏమైనా మీరు చేశారా అని చెప్పేసి అట్లా ఎంక్వైరీ చేయడం పెట్టింది. దాదాపు ఒక 200-300 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం దాన్ని జల్లడబట్టారు. అప్పుడు ఒక క్యాస్టింగ్ చేసిన అతను, ఆ ముందు కోన్ షేప్ ఏదైతే ఉందో అది క్యాస్టింగ్ చేసిన కంపెనీకి వెళ్ళారు అన్నట్టు. వెళ్ళినప్పుడు అతను చెప్పాడు, సార్ ఇట్లా నేను ఏపీలో ఒక అతను నాకు ఇది ఆర్డర్ ఇచ్చాడు సార్, ఇస్తే నేను చేసి ఇచ్చాను అని చెప్పాడు. అక్కడి నుంచి ఆయన దగ్గర నాకు కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అవన్నీ డీటెయిల్స్ దొరికినట్టు. అట్లా ఆయన తీసుకొని వెంటనే నా కంపెనీకి వచ్చారు. నా కంపెనీలో సిస్టమ్ మొత్తం ఇదంతా ఇది దొరికింది. నా కంపెనీలో సూపర్వైజరు వీళ్ళంతా వర్కర్స్ వీళ్ళందరినీ గ్రిప్లోకి తీసుకొని నాకు ఎంతమంది అయితే నాకు ఇచ్చేస్తారో నా దగ్గర, అంటే నేను లీగలైజ్గా చేస్తాను అన్నట్టు, ఏది కూడా ఇన్లీగల్ కాదు, అంత లీగల్గా వాళ్ళకు పేమెంట్ చేసింది, తర్వాత వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది. ఒక బ్రాండెడ్ కంపెనీ ఎట్లయితే చేస్తుందో, అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఎట్లయితే చేస్తుందో ఆ మెథడ్లో చేశాం కాబట్టి అక్కడున్న పీపుల్కు ఇది అనైతికంగా చేస్తున్నాము, ఏదో తీవ్రవాద సంస్థకు మేము ఏదో చేస్తున్నామన్న ఆలోచన ఎట్టి క్వశ్చన్ వాళ్ళకి లేదన్నట్టు. అట్లా వాళ్ళందరూ కూడా నాకు వాళ్ళ పేమెంట్స్ కూడా త్రూ బ్యాంక్ ద్వారా ఇచ్చేవాడిని నేను. వాళ్ళకి పేమెంట్స్ నా కంపెనీ ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకు త్రూ బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఇచ్చేవాడిని. అట్లా ఎక్కడ చూసినా కూడా అసలు ఏదో నార్మల్గా చేసినట్టు ఉండదు అన్నట్టు, అంత ఒక సిస్టమేటిక్గా చేసినట్టు ఉంటుంది అన్నట్టు. అట్లా ఎవరికి కూడా ఎక్కడ కూడా అనుమానం రావడానికి ఆస్కారం లేదన్నట్టు. ఎవరైనా పేమెంట్కి వచ్చిందంటే ముందు ఓచర్ రాసిన తర్వాతనే పేమెంట్ ఇచ్చేవాళ్ళం అన్నట్టు. అవన్నీ చూసాను. అంత సిస్టమేటిక్ ఉన్నప్పుడు వాడు ఎందుకు ఆలోచిస్తాడు, ఎదటివానికి ఆలోచనే రాదు. అట్లా చేసాం. అది చేసిన తర్వాత వీళ్ళందరినీ సీజ్ చేశారు. ఎక్కడ నేను మ్యాంగ్లూరులో ఉన్నప్పుడు చెన్నైలో 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు అని చెప్పేసి వచ్చింది అన్నట్టు. అప్పుడు నాకు అనిపించింది, అరే నా వల్ల చాలామంది అరెస్ట్ అవుతున్నారు, ఇది నేను ఏదో తప్పు చేసినట్టున్నాను, ఇంతమంది నేను ఇన్వాల్వ్ చేయాల్సింది కాదు, అసలు నేను ఒక్కనే తయారు చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి అప్పుడు నాకు వీళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక పార్టీ ఆశయము, పార్టీ అది కాదు, అసలు ఇంతమందిని నేను ఇన్వాల్వ్ చేసేసి వీళ్ళ కుటుంబాలకు నా వల్ల నష్టం జరుగుతుంది కదా అని చెప్పేసి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. ఆలోచించి ఎట్లా అనే నిరంతరము దాని గురించి ఇక ఆలోచన వచ్చింది అన్నట్టు. అయితే ఆ 20-30 మందితోని కూడా నాకు చాలా అనుబంధం అన్నట్టు వాళ్ళతోనే, ఎందుకంటే వాళ్ళతో నేను పని చేయించాలి కాబట్టి అంత క్లోజ్ రిలేషన్ పెట్టుకున్నాను, సిస్టమేటిక్గా పెట్టుకున్నాను. అది కూడా నేనంటే చాలా నమ్మకం వాళ్ళకు, అట్లా చేసామన్నట్టు. అది తర్వాత నాకు చాలా బాధ అనిపించింది, ఏందబ్బా ఇన్ని కుటుంబాలు అరెస్ట్ అయ్యాయి. ఒకసారి ఏంటంటే ఒక ఫోటో వేశారు, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో అన్నట్టు. నేను మ్యాంగ్లూరులో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తీసుకుంటే చెన్నై కోర్టు దగ్గర మొత్తం అరెస్ట్ అయిన ఫ్యామిలీస్ వీళ్ళందరి ఒక వ్యాన్లో తీసుకొచ్చిన ఆ ఫోటో వేశాడు అన్నట్టు. మొత్తం వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేసినటువంటి వాడిని అన్నట్టు. అంత క్లోజ్నెస్ అన్నట్టు. వాళ్ళ ఇంట్లో ఏ బర్త్డే అయినా ఏదైనా కూడా ప్రతి కంపెనీ వాళ్ళు నన్ను పిలిచి ఇన్వైట్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు మెయిన్ కస్టమర్ నేనే అన్నట్టు. కాబట్టి నన్ను కంపల్సరీ ఇన్వైట్ చేసేవాళ్ళు. తర్వాత ఏదైనా ఫెస్టివల్స్ వస్తే కూడా అక్కడ సంక్రాంతి చాలా బాగా చేస్తారు, పొంగల్. అటువంటి పొంగల్స్ వచ్చినప్పుడు నేను ప్రతి కంపెనీ విజిట్ చేసేవాడిని అన్నట్టు. అట్లా నాకు వాళ్ళతోని ఒక మంచి రిలేషన్ అనేది ఉంది. ఇక వాళ్ళందరూ అక్కడ ఏడుస్తున్న ఫొటోస్ అవన్నీ కూడా పేపర్లో వేశారన్నట్టు. వేస్తే చూసిన తర్వాత నాకు అనిపించింది నేను చాలా తప్పు చేశాను.
పార్టీలో అంటే మనం సిద్ధాంతాన్ని ముందుగా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి అన్ని రకాలుగా వాళ్ళు సిద్ధపడ్డప్పుడే వాళ్ళతోని మనం వర్క్ చేపిస్తే అది వాళ్ళు ఈరోజు సిద్ధపడి ఉండేవాళ్ళు. కానీ ఆ ఫ్యామిలీస్కి అసలు ఏమీ తెలియదు. ఈరోజు ఒక పార్టీ కోసం మనం వాళ్ళందరినీ దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాము, ఇది నేను చాలా పెద్ద మిస్టేక్ చేశానని చెప్పేసి అప్పుడు అనిపించింది అన్నట్టు. అప్పుడు అనిపించేసి ఎట్లా ఏం చేయాలి అసలు ఏంటిది, వాళ్ళందరినీ ఇంకా వేరే దారి. ఇప్పుడు నేను దొరికితే ఎన్కౌంటర్ చేస్తారు. మెయిన్గా ఏంటంటే ఎన్కౌంటర్ చేయడానికి ఎక్కువ 100% స్కోప్ ఉంది. రెండోది, నన్ను అరెస్ట్ అయితే చేస్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే ఇంత పెద్ద సెన్సేషనల్ న్యూస్కు నేనే కారణం కాబట్టి. అప్పటికి నా ఫొటోస్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని మీడియాలలో వస్తున్నాయి. నేను ఎక్కడైనా ఉంటే, హోటల్లో ఉంటే కూడా ఒక నైట్ మాత్రమే ఉండి తెల్లవారులే వెళ్ళిపోయేవాళ్ళం. అయితే నాకున్న ఒక అంచనా ఏంటంటే, ప్రజలు ఎవరైనా కూడా ఒక ఫేస్ను 24 అవర్స్లోనే వాళ్ళు మర్చిపోతారు అనేది. జనరల్ పీపుల్ వాళ్ళకి కనెక్ట్ లేని విషయం అయితే 24 అవర్స్లో వాళ్ళు దాన్ని మర్చిపోయి వేరే ఫేస్ను ఇచ్చేసుకుంటారు. సరే, సెన్సేషనల్ టెక్ మధు అనే వర్డ్తో పాటు నా ఫొటోస్ని కూడా చూపిస్తున్నారు. మా మిస్సెస్ ఫోటో, నా ఫోటో చూపిస్తున్నారు. అప్పుడు వెంటనే నా ఫేస్ కట్ అంతా చేంజ్ చేసేసాను. మొత్తం ఈ స్పెట్స్ తీసేయడము, తర్వాత వెంట్రుకల్ క్రాఫ్ట్ చేంజ్ చేయడము, ఇవన్నీ బట్టలు కూడా చేంజ్ చేసేసి వేరే కాషాయం బట్టలు కొద్ది రోజులు, తర్వాత అయ్యప్ప బట్టలు కొద్ది రోజులు. ఎందుకంటే మనం ఆ మామూలు డ్రెస్ వేసుకుంటే కూడా జనరల్ పీపుల్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో. కాబట్టి కొన్ని రోజులు అయ్యప్ప స్వామిలాగా అయ్యప్ప బట్టలు వేసుకొని కొద్ది రోజులు ఇట్లా ఉండడం, ఫేస్ కట్ మొత్తం చేంజ్ చేయడం, ఇవన్నీ చేసి కొద్ది రోజులు ఒక 15-20 రోజులు అక్కడక్కడ ఉన్నామన్నట్టు. మీరు కొంతకాలం గోవాలో కూడా ఉన్నట్లున్నారు. ఎస్, గోవా. ఈ క్రమంలోనే మేము గోవాకి వెళ్ళాం. గోవాకి ఎందుకు వెళ్ళిపోయినామంటే, గోవాలో టూరిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి, అంటే ఎక్కువగా విజిట్ చేస్తారు కాబట్టి మన గురించి అంత ఆలోచన ఉండదు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ గోవాలో హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ ఎక్కువ చూస్తారు. పేపర్స్ కూడా అవే ఎక్కువగా వాళ్ళు చేస్తారు. కాబట్టి సౌత్ ఇండియాకి సంబంధించిన న్యూస్ను వాళ్ళంతా ఇంట్రెస్ట్గా చూడరు అక్కడ. కాబట్టి ఇది కొంచెం సేఫ్ ప్లేస్ ఉంటుంది మనకని చెప్పేసి మేము గోవాకి వెళ్ళి, గోవాలో ఒక రూమ్ తీసుకొని అంటే లాడ్జెస్లలోనే ఒక 10-15 రోజులు అట్లా మేము టైం పాస్ చేసినాము. రెగ్యులర్గా మేము న్యూస్ వాచ్ చేసేవాళ్ళం అక్కడ చేసి. అప్పుడు అనిపించింది ఇక ఆ రోజునే గోవాకు మేము షిఫ్ట్ అయిన తర్వాత బెంగళూరు నుంచి ఎట్లా వీళ్ళని ఎస్కేప్ చేయడం ఏంటిది, ఏం మార్గం ఉంది అంటే, నేనైతే అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎస్కేప్ అవుతారనేది నేను అనుకోవటం లేదు. కానీ ఏమైనా ఇంకా ఆలోచన ఏమైనా ఉందా ఏంటిదని అట్లా ఆలోచించడం అనేది చాలా రోజులు చేశాము. అయితే పార్టీ నుంచి ఏమొస్తుంది రెస్పాన్స్, అసలు పార్టీ ఏమనుకుంటుంది, ఇంత సెన్సేషనల్ న్యూస్ అయింది కదా ఇది, అసలు పార్టీ ఏమైనా వీళ్లకు మద్దతుగా ఏమన్నా ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి ఒకటి నేను ఆలోచించడం జరిగింది. అట్లా 15 days అయింది, 20 days అయింది, 1 month అయింది. పార్టీ నుంచి సింగిల్ స్టేట్మెంట్ కూడా రాలేదు. ఏంటి పార్టీ అసలు ఇంత అంటే వాళ్ళ గురించి అసలు పట్టించుకోకుండా వదిలేసింది ఏంటి, అసలు చెన్నైలో జరిగిన దానికి పార్టీకి సంబంధం ఉందనుకుంటుందా లేదనుకుంటుందా అని చెప్పేసి అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎట్లా అసలు వాళ్ళని పార్టీ కూడా కనీసము మాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇస్తుందా అనుకుంటే అది కూడా పార్టీ ఇవ్వలేదు. స్టేట్ కమిటీ ఇవ్వలేదు, సెంట్రల్ కమిటీ ఇవ్వలేదు. అసలు ఆయుధాలు దొరికినాయి, టెక్ మధు దొరికాడు, అక్కడ పేరు వస్తుంది, అచ్చంపేట నుంచి వచ్చిందనే విషయం అందరికీ వస్తుంది. కానీ అటువంటప్పుడు ఎందుకు దీన్ని ఓన్ చేసుకోవటం లేదు అనేది ఒకటి ఆలోచించాం. ఎందుకంటే పార్టీ ఓన్ చేసుకోవాలి, ఓన్ చేసుకొని ప్రజలకు అక్కడ నష్టం జరుగుతుంది, అరెస్టులు జరుగుతున్నాయి, ఆ ప్రజలకు సంబంధం లేదనైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ అటువంటి స్టేట్మెంట్ పార్టీ నుంచి ఏమీ రాలేదు. ఎలాగబ్బా అని ఇది ఏం చేయాలి, ఇది నా చేతులు అయితే ఏం లేదు. నా గురించి కూడా విపరీతమైన సెర్చింగ్ జరుగుతుంది. అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ అంచనా ఏంటంటే నేను చెన్నైలోనే ఎక్కడో ఒక ప్రాంతంలో ఉంటానని చెప్పి వాళ్ళకు అంచనా ఉంది. అయితే వాళ్ళను చెన్నై నుంచి నేను దండకరణ్యమో లేకుంటే ఏఓబీకో వెళ్ళిపోయిన అనేది ఒక మెసేజ్ పోవాలి వాళ్ళకు. పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను ఒక చాలా రిస్క్ తీసుకొని అన్నట్టు కర్ణాటకకు వచ్చేసి, కర్ణాటకలో ఏపీ బార్డర్లో అన్నట్టు, అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ మహారాష్ట్ర అటు వెళ్ళిపోవచ్చు అన్నట్టు, దండకరణ్యం వెళ్ళిపోవచ్చు. అక్కడికి వచ్చేసి నేను ఉన్నటువంటి ఇంటికి డైరెక్ట్ కాల్ చేశాను అన్నట్టు. డెఫినెట్లీ వాళ్ళ ఇంటి ఫోను ట్యాప్ అవుతుందని నాకు తెలుసు. అది నా రూట్ను ఎస్కేప్ చేయడం కోసము నేను ఏ రూట్లో వెళ్తానో తెలియదు, అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ మైండ్ను డిస్టర్బ్ చేయడం కోసం అన్నట్టు, జస్ట్ అదొక ఇది అన్నట్టు. అట్లా నేను అక్కడికి వచ్చి ఫోన్ చేసి వెంటనే ఆమె వాళ్ళ కోడలు ఫోన్ లిఫ్ట్ చేసి
మీరు చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చి పెట్టారు మాకు అని చెప్పండి. అన్నప్పుడు నేను అమ్మ మీరు బాధపడకండి, మీకు ఏ సంబంధం లేదు, మీకు తెలిసిందేదో అదే చెప్పండి మీరు అని చెప్పేసి నేను మాట్లాడి ఫోన్ పెట్టేశాను. ఈ విషయం 100% డిపార్ట్మెంట్ క్యాచ్ చేస్తుంది. నేను ఎక్కడున్నా అనుకుంటుంది, బీదర్లో ఉన్నాను. బీదర్కి ఉన్నా అంటే బీదర్ నుంచి నెక్స్ట్ ఎటు వెళ్తాను, నేను మహారాష్ట్ర నుంచి దండకారణ్యం అటు ఇటు వెళ్తాను. ఎందుకంటే చెన్నై నుంచి నేను ఇటు వెళ్తున్నాను అనేది నా ప్రయాణం రూట్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డేనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ స్వరంజిత్ సేన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు, టెక్ మధు దండకారణ్యం వెళ్ళిపోయాడు ఇట్లా అని చెప్పేసి. బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, నేను దండకారణ్యం వెళ్ళిపోయానంటే ఇక్కడెక్కడ తిరుగుతానని అనుకుంటారేమో. అయితే నేను అనుకున్నా, మొత్తానికైతే నేను అనుకున్నది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను అటువైపు కాకుండా మళ్ళీ ఇంకొక సైడ్, అంటే వాళ్ళు ఊహించని సైడ్ వెళ్ళాలనుకొని నేను అప్పుడు మళ్ళీ బెంగళూరు క్రాస్ చేసి బెంగళూరు అవుట్స్కట్స్కి వెళ్ళిపోయాను అన్నట్టు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ బెంగళూరులో కూడా ఎట్లాంటి ప్లేస్ అంటే చాలా చిన్న గ్రామం అన్నట్టు. అది అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ కొద్దిగా చాలా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రీస్. అక్కడ పోయి ఒక ఇల్లు రెంట్కు తీసుకొని అక్కడ ఉన్నాం అన్నట్టు. అక్కడ ఉండేసి అక్కడ ఎట్లాగో మామూలుని అంటే అక్కడ ఇంత పెద్ద అంటే బయట నుంచి వచ్చిన లేబర్ తప్ప లోకల్ లేబర్ తక్కువ ఉంటారు అక్కడ, ఎందుకంటే కొత్తగా ఇండస్ట్రీస్ పడుతున్నాయి కాబట్టి నాన్ లోకల్స్ ఉంటారు. అటువంటి ప్లేస్ను ఎన్నుకొని అక్కడ పోయి రూమ్ తీసుకొని ఉన్నాం అన్నట్టు. ఇంకా అక్కడ మా గురించి చూసేవాడు, వాడు పని చేసేవాడు, పొద్దుస్తమానం వాడు టీవీ అయితే చూడాడు. కాబట్టి మనం కూడా నార్మల్ పీపుల్ లాగా కంపెనీలో పనిచేస్తున్నట్టు ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ వెళ్ళి రూమ్ తీసుకొని ఇంకొక 1 month అక్కడ మేము వెయిట్ చేసాం. ఈ 1 monthలో పార్టీ నుంచి ఎట్లాంటి స్టేట్మెంట్ కూడా రాలేదు. అప్పుడు మేము స్ట్రాంగ్గా ఏం డిసైడ్ అయినామంటే, మనము పార్టీ కోసము సిద్ధపడి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షించబడి అన్నిటినీ త్యాజించి మనం ఇక్కడికి వచ్చినాం. మనం ఇవాళ పోలీసు కానీ ఏదన్నా చేయాల్సి వస్తే మనల్ని చేయడం వల్ల అది న్యాయబద్ధంగా ఉంటుంది. కాబట్టి సామాన్య ప్రజలు మన వల్ల ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకు తెలియకుండానే వాళ్ళను పార్టీ కోసం మనం పని చేయించాం కాబట్టి ఆ నేరం మనది అసలు. యాక్చువల్గా ఆ శిక్షలు ఏమైనా పడేది ఉంటే మనకు పడాలి. మనం సరెండర్ అయిపోయి వీళ్లకు ఏ సంబంధము లేదు అని కనుక మనం చెప్తే కొంత వాళ్ళు అందులో నుంచి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ తీవ్రతను అయితే మనం పూర్తిగా తగ్గించలేకపోవచ్చు, కానీ కొంచెము మనం వాళ్ళకు బెయిల్స్ దొరకడం. అప్పటికి 60 days అయినా కూడా ఎవరికి బెయిల్ రాలేదు. అప్పటికి 60 days అయింది, ఎవరికి బెయిల్ రాలేదు. 2 సార్లు కోర్టులో వాళ్ళను ప్రొడ్యూస్ చేయడం జరిగింది, 15 days అట్లా. అది కూడా పేపర్లో వస్తుంది, అది మేము చూసాం. కాబట్టి ఇది మనం అరెస్ట్ అయ్యేంత వరకు వాళ్ళకు బెయిల్స్ రావు. ఒకవేళ మనం ఇలాగే ఉండి ఇప్పుడు మనం ఎస్కేప్ అయ్యి ఇటు దండకారణ్యమో ఏఓబీకో ఎక్కడికో వెళ్ళేసి మనము సేఫ్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ కుటుంబాలు జీవితకాలం వాళ్ళు శిక్షల్ని అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళకు ఎట్లాంటి నేరంతో వాళ్ళకి సంబంధం లేదు ఇది. కాబట్టి మనం ఏదైనా ఉంటే మనమే సరెండర్ అయిపోయి ఆ 20 కుటుంబాలను ఎస్కేప్ చేయడం కోసం మనం సరెండర్ కావాలని చెప్పేసి నేను నా భార్య ఇద్దరము డిసైడ్ అయిపోయి ఎలా సరెండర్ కావాలనేది అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నట్టు. అంటే నేను సరెండర్ కావడానికి ప్రధానమైన కారణాలలో ఆ 20 కుటుంబాలు అన్నట్టు. ఉద్యమము ఇవన్నిటికంటే కూడా, ఎందుకంటే ఆ కుటుంబాలతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉందో, ఆ తర్వాత ఆ టీవీలలో పేపర్లలో వాళ్ళ దృశ్యాలు చూసి నేను ఒక 50% ఇదైపోయాను.